నానా? నేను నీకు ఒక బిడ్డనేగా. అవునానా? మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా. నేను ఒట్టేసి చెప్తున్నా, ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధమూ లేదు. సరేమ్మా సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం. కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. ఏంటన్నా బయట మంచి వర్షం? విపరీతమైన వర్షం. క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? ఆ కొడుకు ఎందుకయ్యా? గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైర్డ్ గా ఉన్నావన్నా, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. అన్నా, పిల్లలారా వచ్చేసారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి. మీరు పొడుగు కదా. మేము వస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నామో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం 3. స్టీఫెన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్ నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజార్డ్. 2 వ్యక్తులు. ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీఈస్ ఆల్సో ఏ గ్రాండ్ విజార్డ్. లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్. విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేటు? అబ్బబ్బబ్బబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా కోపడుకో. ఇట్స్ ఓకే. భార్గవ్ వద్దమ్మా, వదలకి. నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కలో బలమయ్యా. నేనా? సరేమా బోడి సారీ. చెప్పడా నువ్వు చేసే నేరాలకి నేను బలి కావాల్సి వచ్చింది. నువ్వు నమ్మకరా. నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా. ఎవరో నువ్వు చెప్పరా? ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంట్రా అన్నా? ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है. तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दड़पति. किस गांव से है तेरा पति? तेलुगु नाडु. ओ मद्रासी. मद्रासी नहीं, पलनाटी सिंहम, पौरुषाल पोरगड्डा. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाडना, अभी देखो ना. तो अब रणवीर को चुनौती देने के लिए నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు. అదరగొట్టడానికి గోదాలోకి అడుగు పెడతాడు. పలనాటి దళపతి విజయ్ భార్గవ్.
సినిమాలో దిగుతాడని నాకు చెప్పలేదా? వదిలేవు, అన్న ఎన్టీఆర్ లాంటోడు. 3 దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా. ఇప్పుడు ఆడు 4 సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిలేవు, అన్న మ్యాథ్స్ లోనే వీక్. సరిగ్గా లెక్కెట్టుండడు. అన్నో 4 అయిపోయినాయి అన్నా. నీ దెబ్బెందో వాళ్ళకి తెలియాలన్నా. 3 కదరా? 4 అన్నా. ఏ బీగయా బాయ్ మామాజీ, బాయ్ అత్తాజీ. ఏందే నీ తల్లి నీకేదో సిగ్నల్ ఇస్తా ఉంది? నేను మా అమ్మతో ఒక బెట్టు కట్టాను. ఏమని? తనకన్నా ఒకరిని ఎక్కువ కని చూపిస్తానని. మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఏంది ఆడామగలు? మొత్తం 19. ఎవరిని అడిగి అంత పెద్ద పెట్టి కట్టావు? పోతంటే పో. అట్లాంటి మాటలు అనకూడదు మాతాజీ. ఏందే నా సిటీ జలక ఒక్క బిడ్డ కదా కని తీసుకొచ్చాను. ఏదో ఒలింపిక్స్ లో బంగారు పథకం తెచ్చినట్టు ఏందే ఈ హంగామా? కొందరికి బిడ్డలు కొడితే ఇల్లు మట్టికే కలకలలాడుతుంది. ఇలాంటి బిడ్డలు కొడితే ఊరే కలకలలాడుతాయా? యువతలపతిని ఎత్తు. ఏమయ్యా చెప్పినట్టు పని అవుద్దా? తప్పకుండా అయిపోద్ది. ధైర్యంగా ఉండండి. ఏంది మీరు చేస్తా ఉండే? చూస్తే తెలవట్లా నేల కొలుస్తున్నావయ్యా. ఈడకి ఫ్యాక్టరీ వస్తుంది. అది ఏడకెట్ట వస్తుంది? వచ్చాడు. గోడమ్మో పూజన్నట్టు కుట్టారండి. ఒరే కిట్టప్ప, లగెత్తుకెళ్ళి ఈసని చెప్పి దళపతి రుచుకోరా. అట్నే అబ్బా. మా తలపతి వస్తాడు ఇప్పుడు. నీ కుండలు పాతలు కొట్టాను. సొక్కాయిరా. ఏందిరా మీ గొడవ?
చూడు, తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు, నువ్వు వేసుకున్న కాకి సొక్కాని. రారా జున్ను తినిపోదు గానీ. ఎక్కడికి రా లాగెత్తుతున్నా? అమ్మా జున్ను బాగుంటుందన్నా, నువ్వే తిన్నా, నువ్వే తిన్నా. ఎక్కడ మన ఆపద్ బాంధవుడు? ఇక్కడ ఉన్నాడా? ఐసు లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నా? గొడవ పడొచ్చావా? చిచ్చి ఐసు చెప్పా చేయకుండా మన గుడున్న చోట్ల ఎవడో కంచేశాడు. ఎవడు రా కంచేసింది అని అడిగాను. అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు. అవునమ్మా తప్పు కదా అన్నాను. సరే అన్నని పీకి పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు. అది మ్యాటర్. నీ భాషలో చెప్పాలంటే హోగయా. దళపతి, తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులిచ్చింది, ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు, నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు. నక్క సిక్కిందనుకో. తల్లకిందులో అయ్యానంట గద్దెలం, ఆడ గుప్పమని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా, గంజి తాగుతున్నానే కదా. సిట్టి సిల్కా నిన్ను. तुम्हें बोल के क्या फायदा? सब तुम्हारी माँ की परवरिश का नतीजा है. वो यहाँ होती ना. నా తల్లిని తిట్టమాకే. और जो बाप है ना तुम्हारा, तलवार लेके घूमते फिरते बेवकूफ. ఇటసుడు, నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా. అతను సాదా సీదా సింగ్ అదే, 18 మందిని కన్నా కామ సింగ్. ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? ఏంటి ఐస్ ఐస్. इतना बोला चेहरा बनाओगे तो मैं डांटूंगी कैसे? నిన్ను తిట్టా, నవ్వుతావే? నీ పెనిమిటికి హిందీలో తిడితే అర్థం అవదు, కానీ ప్రేమతో తిడితే కళ్ళని చూసి కనిపెట్టేస్తాడని దళపతి. ఆశ చూడు. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్ లో పడ్డా. అటువంటిది ఏమీ లేదు. నీ బుల్లెట్ చూసి లవ్ లో పడ్డాను. అబ్బచా, సరే నీలో నేనేం చూసి లవ్ లో పడ్డానో చెప్పనా? పిల్లవాడిని పెట్టుకుని ఏమిటా మాటలు? అయితే వదిలే, సైకిల్లో చెప్తాను. ఎన్నుకో. ఇంత ఇంత ఇంత. నీ కాళ్ళ గురించి అన్నానే, కళ్ళ సుందరే. కరెక్ట్ గా చెప్పానా?